నన్ను గెలికితే నాలోని అపరిచితుడు బయటకు వస్తాడంటూ కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ ఆగ్రహించారు. వారసత్వ ఆధారంగా రాజకీయాల్లోకి రాలేదు, డబ్బు దోచుకోవడానికి, వ్యాపార సామ్రాజ్యాన్ని కాపాడుకోవడానికో రాజకీయాల్లోకి రాలేదని శ్రీనివాస్ వర్మ అన్నారు. దేశంలో 2 పార్లమెంటు స్థానాలతో ఉన్న బీజేపీ సిద్ధాంతాలు నచ్చి దేశభక్తితో రాజకీయాల్లోకి వచ్చానని చెప్పారు. ఇక మంచితనాన్ని చేతగంతనంగా చూస్తే సహించనని కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ ఇటీవల కామెంట్లు చేసిన ప్రత్యర్థులకు బదులిచ్చారు. తాను చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలను ఎవరైనా హైజాక్ చేస్తే గట్టిగా ఇలానే సమాధానం చెప్తానని భూపతిరాజు శ్రీనివాస్ వర్మ సమాధానమిచ్చారు. నేను కూడా వారికి సహకరిస్తున్నా. పార్టీలు వేరైనా సోదర భావంతో నేను కానీ నా చుట్టూ ఉన్నటువంటి వ్యక్తులు కానీ ఎవరైనా ఎక్కడైనా అధికార దుర్వినియోగానికి కానీ అవినీతికి కానీ పాల్పడితే ₹1 దయచేసి నా దృష్టికి తీసుకురండి అని నేను పత్రికా ముఖంగా కోరుతున్నా. కానీ నేను చేసేటువంటి అభివృద్ధి కార్యక్రమాలు హైజాక్ చేసేటువంటి ప్రయత్నం చేస్తే ఏ విధంగా ఎక్కడ సమాధానం చెప్పాలనేది విషయం నాకు కూడా తెలుసు. సహకరించండి, అందరూ కలిసి పనిచేస్తే కానీ అభివృద్ధి సాధ్యం కాదు. నా పార్లమెంట్లో ఉన్నటువంటి 7 శాసనసభ్యులు సహకారం తీసుకుంటున్నా, చక్కగా సహకరిస్తున్నా. నేను కూడా వారికి సహకరిస్తున్నా. పార్టీలు వేరైనా సోదర భావంతో పనిచేస్తున్నా. కానీ సంబంధం లేకుండా, బాధ్యత లేకుండా, మన ఇన్వాల్వ్మెంట్ లేకుండా తగుదనమ్మా నేను ఉన్నానని వచ్చి నన్ను కెలకడానికి ఎవరన్నా ప్రయత్నం చేస్తే గతంలో చెప్పాను, నాతో అపరిచితుడు బయటకు వస్తాడు అనేటువంటి విషయం. నేను కానీ నా చుట్టూ ఉన్నటువంటి వ్యక్తులు కానీ ఎవరైనా ఎక్కడైనా అధికార దుర్వినియోగానికి కానీ అవినీతికి కానీ పాల్పడితే ₹1 దయచేసి నా దృష్టికి తీసుకురండి అని నేను పత్రికా ముఖంగా కోరుతున్నా. కానీ నేను చేసేటువంటి అభివృద్ధి కార్యక్రమాలు హైజాక్ చేసేటువంటి ప్రయత్నం చేస్తే ఏ విధంగా ఎక్కడ సమాధానం చెప్పాలనేది విషయం నాకు కూడా తెలుసు. సహకరించి